ఓం శ్రీ గజలక్ష్మీ దేవి నమః. ఈ లక్ష్మి ఎవరైతే మనము గజలక్ష్మి అని చెప్పి అంటున్నామో ఎక్కడ ఉంటారు? ఈమె ఎక్కడ ఉంటుంది? స్వర్గలక్ష్మి అంటారు. ఈమె స్వర్గంలో ఇంద్రాది దేవతలు ఎవరెవరైతే స్వర్గానికి వెళ్తున్నారో పుణ్యం చేసి వాళ్ళందరూ అనుభవించే సుఖాలకి భోగాలకి అధిపతి మహాలక్ష్మి. ఈవిడే గజలక్ష్మి అంటారు. అందుకని 7-14 లోకాలకి సర్వ 30 కోట్ల దేవ యోనులకి అలాగే సర్వ అధికారైన ఇంద్రుడికి సర్వ సౌభాగ్యాలు ఇచ్చే సంపదలకు మూల స్వరూపిణి గజలక్ష్మి. అందుకని ఈమె భాగ్యానికి సంపదలకి భోగభాగ్యాలకి అధిదేవత. తలుచుకుంటే చాలు సర్వ సుఖాలు భోగభాగ్యాలు అనుగ్రహించగల అపురూప సంపన్న శక్తి. శ్రీ మహాలక్ష్మి యొక్క 4వ కళ, చతుర్థ కళ. ఈవిడ ఎప్పుడు నీలపు డ్రెస్ వేసుకుని ఉంటుంది. నీలపు చీర, ఆకాశంలాగా నీల ఆభరణాలు ధరించి ఉంటుంది. అన్నీ ఆకాశం రంగులోనే ఉంటాయి. పుష్పమాల్యాదికాలు కూడా నీలి రంగులో ఉంటాయి. నీలి కమలపు గద్దెలో కూర్చుని ఉంటుంది. అందుకని ఒకసారి ద్రౌపదీదేవి అడుగుతుంది భీముడిని, నల్ల కలువలతోటి పూజ చేయాలి అని. నల్ల కలువలు ఎక్కడ దొరుకుతాయి అని అంటే గంధమాదన పర్వతం దగ్గర దొరుకుతాయి అన్నప్పుడు భీముడు ఆ గంధమాదన పర్వతం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామిని కలుసుకుంటాడు. అలా భీముడికి ఆ పూల కోసం వెళ్ళినందుకు ఆయనకి చక్కటి బలమైన శరీరము లభించింది. ఆంజనేయుని యొక్క అనుగ్రహం లభించింది. ఎందుకు అవి అంటే కనుక సీతాదేవి కూడా లవకుశలు రామచంద్రుని కలిసే ముందు నీలకమలాలతోటే అమ్మవారు వ్రతం చేస్తుంది. సీతాదేవి కూడా మనకి రామాయణంలో కూడా ఈ ఘట్టం వింటాం, చదువుతాము. అలాగా నీలకమలాలు చాలా విశేషమైనవి. అందుకని అమ్మవారికి ఆ తామర పువ్వులో కూర్చుని ఉంటుంది. అమ్మవారి 2 వైపులా 2 ఐరావతాలు. ఐరావతం అంటే ఏంటి? ఏనుగు అంటే మనకు తెలుసు. ఐరావతం అంటే उसको क्या स्पेशलिटी रहता है? 4 दांत रहते हैं, बहुत बड़े बड़े दांत रहते, बहुत वाइट एलिफेंट रहते दोनों. और देखते ही वो एलिफेंट को बहुत ऐसा कि हम लोग टोल को देखे, ये एलिफेंट को देखो समझ में नहीं आता, उतना सुंदर रहते वो एलिफेंट. उसको गजब बोलते हैं. इसको गजब बोलते हैं, इसको ఐరావతం పోతే. ఈ రెండు అమృత కలశాలతోటి అమ్మవారిని ఎప్పుడు అభిషేకం చేస్తూ ఉంటాయి. మహేంద్ర దేవతాగణం సమస్తము ఈ తల్లి పాదాలపై తలలు వాల్చి తమ కిరీటాలని భిక్షపాత్రలుగా పట్టుకొని దేహి దేహి అంటూ ఉంటారట ఈ అమ్మాయి. ఎలా అంటారంట? మేము యాచకులము కానీ నీ పుత్రులము కాబట్టి నీకు మమ్మల్ని అనుగ్రహించక తప్పదు అని అమ్మవారి దగ్గర ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటారట. అమ్మవారిని ఎవరికి తోచినట్లు వాళ్ళు వర్ణిస్తారే కానీ అమ్మవారి నిజమైన రూపం ఏంటో ఎవ్వరూ ఎరగలేరట. ఎందుకంటే అమ్మవారు యక్షరూపిణి కాబట్టి ఎప్పుడంటే అప్పుడు ఒక రూపాన్ని ధరించి మనకి దర్శనం ఇవ్వగలదు. ఏ రూపంలో దర్శనం ఇస్తుందో మనకు తెలియదు. ప్రతిరోజు ఒక కొత్త రూపంలో దర్శనం ఇవ్వచ్చు. ఇది అమ్మ కాదేమో అనిపించవచ్చు. అలాగే మా ఇంట్లో ఎప్పుడు చిన్న పాపలాగా నడుస్తూ ఉంటుంది. ఇది కావాలి అది కావాలని అడుగుతుంది. అడిగినప్పుడు మళ్ళీ ఏదైనా మనం ఎవరిపై మనం చూస్తేనేమో మాయమైపోయింది. అట్లా గజ్జల చప్పుడు వల్ల నేను విన్నది రైటే అనిపిస్తుంది. నాకు ఒకదానికే కదా అందరికి వినిపిస్తుంది కాబట్టి రైట్. నేను చూసిన రూపము రైటో రాంగో తెలియదు. అలాగా అమ్మవారు మనకి అనేక రూపాల్లో దర్శనమిస్తూ ఉంటారు. శ్రీ మహాలక్ష్మి యొక్క యథార్థ అంశగా అంటే ఈవిడే యథార్థంగా ఉంటుంది. ఈవిడిని కీర్తిస్తూ ఉంటారు. ఒకనొక పర్యాయము దేవదాన యుద్ధంలో విజేతలైన దేవతలు తమ విజయోన్మాదం వల్ల ఈ తల్లిని విస్మరించి వేడుకలు చేసుకోసాగారు. అప్సరసలందరితో అత్యంత ఆకర్షణీయమైన రంభతో ఇంద్రుడు వినోదిస్తున్నాడు హాయిగా. దుర్వాస మహర్షి వైకుంఠంలో విష్ణువుని దర్శించి లక్ష్మీనారాయణులను అనుగ్రహించమని కోరుకుని వారి ద్వారా వాళ్ళ అనుగ్రహంతో ఆయనకి పారిజాత మాల ఇచ్చారు. ఆ పారిజాత మాలను తీసుకుంటూ ఆయన అటు వెళ్తున్నాడు. అనుకోకుండా ఆయనకి ఇంద్రుడు ఎదురు వచ్చాడు ఐరావతం మీద. రాజుని చూసినప్పుడు ఉత్తి చేతులతో వెళ్ళకూడదు, గురువుని చూసినప్పుడు ఉత్తి చేతులతో వెళ్ళకూడదు, పెద్దల్ని చూడడానికి వెళ్ళినప్పుడు ఉత్తి చేతులతో వెళ్ళకూడదు. మన చేతిలో ఏదో ఒకటి ఉండాలి, పండు ఫలము లేకపోతే పువ్వు ఏదో ఒకటి తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టి దండం పెట్టాలి. అయితే ఈయన దగ్గర ఏం లేదు. ఆ సమయంలో
లక్ష్మీనారాయణ దత్తమైన ఆ పారిజాతం మాలే ఉంది. ఇంద్రుడు అంతటి వాడు ఎదురుగుండా వచ్చాడు, రాజు కన్నా రాజులకి రాజుగా. అటువంటి వాడు ఎదురుగుండా వచ్చినప్పుడు ఏమి ఇవ్వాలి అని పారిజాతం మాలని ఆయనకి ఇస్తాడు. అయితే ఇంద్రుడు ఏంటి, ఫుల్ మంచిగా సురాపానం చేసి ఉంటాడు, తాగేసి ఉంటాడు. ఆయన మత్తులో ఆయనకి ఏమీ అర్థం కాదు ఏమిచ్చాడు. ఈయన వేసుకునే పారిజాతం మాల ఎలా ఉంటుంది, పరమాత్ముడు వేసుకునే పారిజాతం మాల, ఆ పారిజాతం మాలకున్న తేనెని తాగడానికి తేనె టీగలు దాన్ని చుట్టూ తిరుగుతూ ఉంటాయి, గుర్రని చప్పుడు వస్తూ ఉంటాయి. అంతటి తేనె తీగలు ఎప్పుడు దాని చుట్టూ ఉంటాయి. అంటే ఆ మాలని మనం వేసుకొని కూడా వేసుకోవాలి, తేనెటీగలు వచ్చి కుట్టేస్తాయి మనం. అలాంటి దాన్ని ఆయన ధరించి ఉంటాడు ఇప్పుడు. అలాంటి మాల ఆ పుష్పముల వాసన సుగంధంతో మత్తెక్కుతుందట, అంత మత్తు వాసన వస్తాయి ఆ పూలు. ఆ మాలను తీసుకెళ్ళి ఇంద్రుడికి ఇచ్చాడు ఈయన దుర్వాస మహాము. ఇంద్రుడు ఏం చేస్తాడు, మత్తులో ఉన్నాడు కదా, ఈ తేనెటీగలు చిచి ఇట్లా మూగుతున్నాయి ఏంటి అని చెప్పేసి ఐరావతం మీద వేసేస్తాడు. ఐరావతం మీద వేయగానే ఆ తేనెటీగలు వచ్చి ఐరావతాన్ని కుట్టేసరికి అది ఇట్లా 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 అనేసేసి మొత్తం దండం తీసి కిందేసి తొక్కి పడుతుంది. దానివల్ల దూర్వాస మహామునికి విపరీతమైన కోపం వస్తుంది. లక్ష్మీనారాయణ దత్తమైన దూర్వాస మహాముని ముందే కోపం, చిన్న విషయానికి ఆయన కోపం వస్తుంది, మరీ అంత పెద్ద విషయం జరిగాక ఆయన కోపం రాకపోవడం ఏంటి? అందుకని వెంటనే నువ్వు కామంతో భోగాలతోటి నిండి ఉండి లక్ష్మీనారాయణ దత్తమైన ఈ ప్రసాదాన్ని తిరస్కరించావు కాబట్టి నీ నుంచి లక్ష్మి వీడిపోవుగాక, స్వర్గలక్ష్మి వెళ్ళిపోవుగాక, నువ్వు పతనమైపోగాక అని చెప్పి శపించి వెళ్ళిపోతాడు. ఆయన శపించాక లక్ష్మీదేవి ఉంటుందండి. బ్రాహ్మణుల మాటకి, ఋషుల మాటకి, సిద్ధుల మాటకి భగవంతుడు కూడా తల ఉంచుతాడు. అందుకని వాళ్ళ నుంచి మనం ఎప్పుడు తిరస్కారం తీసుకోకూడదు, ఎప్పుడు వాళ్ళ అనుగ్రహం తీసుకోవాలి. అలా వెంటనే ఆయన ఏమైపోయాడు, లక్ష్మీ విహీనం అయిపోయాడు. ఆయన వేసుకున్న ఆభరణాలన్నీ మాడిపోయాడు. ఆయన ఒంటి మీద ఉన్న అసలు ఎప్పుడు వాడిపోని దివ్య మాల వేసుకుని ఉంటాడు, పూలమాల, అది కూడా వాడిపోయాడు. అన్నీ నల్లగా అయిపోయాయి. ఆయన రంగు కూడా నల్లగా అయిపోయింది, బంగారు రంగులో ఉన్నవాడు కాస్త పోయింది ఉన్న రంగు కూడా. అప్పుడు ఈ తల్లిని ఎలాగా వేడుకోవాలి, తపస్సు చేస్తాడు నీళ్ళలో దిగి. ఇంద్రుడు చాలా ఏళ్ళు తపస్సు చేస్తాడు, అంటే 1000 దివ్య సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అయినా కూడా మహాలక్ష్మి అనుగ్రహించదు. ఏం చేయాలి, ఇంద్రుడు లేకపోతే దేవతలకి రక్షణ ఎవరు, దేవతలకి రక్షణ లేదు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, లోకం అసురుల పాలవ్వాలి అని దేవతలందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్తారు. సత్యలోకం నుంచి కైలాసానికి వెళ్తారు, కైలాసం నుంచి వైకుంఠానికి వెళ్తారు. వెళ్తే అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్తాడు, మీరు చేసిన తప్పు వల్ల లక్ష్మి ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ లక్ష్మి ఎక్కడ దొరుకుతుంది, పాలకడలిలో దొరుకుతుంది. ఎందుకంటే తన ఓన్ హౌస్ ఎక్కడ, పుట్టిల్లు ఎక్కడ, సముద్రం. అందుకని తన ఇంటికి తను వెళ్ళిపోయింది. అక్కడే మళ్ళీ మనం ఆమెని తీసుకురావాలి. అమ్మవారితో పాటు ఏమేమి వెళ్ళిపోయాయి, ఐరావతం వెళ్ళిపోయింది, పారిజాత చెట్టు వెళ్ళిపోయింది, తర్వాత శంఖాలు వెళ్ళిపోయినాయి, నిధులు వెళ్ళిపోయినాయి, నవరత్నాలు వెళ్ళిపోయినాయి. అమ్మవారు వెళ్ళిపోతే సమస్త బ్రహ్మాండంలో ఎక్కడా కూడా ఏమీ లేదు. అంత నిర్జీవమైన కడ అది జ్యేష్ఠాదేవికి ఆవాసం అయిపోయింది, అమ్మవారి అక్కకి నివాసం అయిపోయింది. అందుకని ఆమెని మళ్ళీ ప్రీతి చేయాలంటే సముద్ర మందనం చేశారు. ఆ సముద్ర మందనం చేసినప్పుడు అన్నీ మళ్ళీ ఒక్కొక్కటి బయటకు వచ్చాయి. దాంట్లో హాలాహల విషయం కూడా వచ్చింది. దాన్ని శివుడు ధరించాడు. పరమాత్ముడు కూర్మ రూపంలో ఉండి చాలా కష్టాన్ని అనుభవించాడు. మందర పర్వతం ఆయన మీద రుబ్బుతూ ఉంటే ఆయన పడ్డ నరకయాతన అంతా ఇంత కాదు. ఈయనే కాదు, ఒక పక్క ఆదిశేషుడు ఆయన సహస్ర జ్వాలలు ఆయన నోటి నుంచి ఆయనని పట్టుకొని రుబ్బుతూ ఉంటే ఆయన పడిన నరక వేదన ఇంకా పెద్దది. మందర పర్వతం రాలిపోతూ ఉంటే కూడా దాన్ని పట్టుకొని వాళ్ళ రాళ్ల వర్షానికి దేవతలంతా కింద మీద పడిపోతున్నా కూడా సముద్ర మందనం చేశారు. అందుకే సముద్ర మందనం చేశారు, అమ్మవారు వచ్చేసింది అంటారు. కానీ వాళ్ళందరూ ఎంత కష్టాన్ని అనుభవించారు అమ్మని తేవడానికి. అమ్మవారు వెళ్ళిపోతే చాలా కష్టం. అందుకని ఎంతసేపు అమ్మవారిని మీరు ప్లీజ్ చేసుకుంటూ ఆమెను ఎలా పొందాలి, ఎక్కడ ఉంచుకోవాలి, మన మనసులో ఉంచుకోవాలి, మన నెత్తి మీద ఉంచుకోవాలా, ఇలా ఎప్పుడూ ఆలోచిస్తూ ఆమెనే చూస్తూ ఉండాలి.
ఆమెనే పొందాలి, ఆమె నామంతో లేవాలి. అమ్మ ఉంది, చూసుకుంటుంది, స్వామి యొక్క అనుగ్రహాన్ని మనకిస్తుంది అని చెప్పి మనం నిత్యం నమ్మికగా, నమ్మకం వేరు, ఇంకొకటి అమ్మవారు ఉంది అని విశ్వాసం వేరు. విశ్వాసం అంటే ఏం చేస్తారు? మీకున్న ప్రతి కష్టం కూడా అక్కడ వదిలేస్తారు. నమ్మకం అంటే ఏం చేస్తారు? ఈ కష్టం వచ్చిన ప్రతి చోట నేనే చేయాలని పరిగెత్తారు. విడిగా ఉన్నప్పుడేమో దేవుడు ఉన్నాడు, నమ్ముతాం అంటారు. విశ్వాసం ఉన్న చోట కష్టం ఉన్నా సుఖం ఉన్నా ఒకేలా ఉంటుంది, హ్యాపీగా ఉంటారు. అందుకని మీకు ఉండాల్సింది చక్కటి విశ్వాసం. రెండింటికి కర్పూరం ఉప్పులాగా కొంచెం తేడా అంతే. కానీ ఒకటి భగవంతుడికి ఎక్కుతుంది, ఒకటి మన నోట్లో పోతుంది. అది తేడా. అందుకని దేవుడిని నమ్మాలి అంటే విశ్వాసం ఉండాలి. నమ్మకము అంటే విశ్వాసం ఉండాలి. కష్టము సుఖము అన్నిటిలో వాళ్ళే చూస్తారు. మనల్ని చాలా విషయాల్లో చాలామంది అంటారు, వీళ్ళ కోసమే వీళ్ళు ఏం చేసుకోలేకపోతున్నారు, వీళ్ళు ఎందుకు మనకు వస్తారంటారు. కానీ వీళ్ళ సమయం ఎప్పుడో వీళ్ళకి తెలుసు, దేవుడికి తెలుసు. అందుకని ఏం చేస్తాడు? జ్ఞాని చాలా నిశ్చేష్టుడుగా ఉంటాడు. ఎవరు తిడుతున్నా పట్టించుకోడు, హాయిగా ప్రశాంతంగా ఉంటాడు. అక్కడ ఏముంది చూసుకుంటారు లేదు అనే ఒక విశ్వాసం ఉంటుంది. సమయం రాగానే టక్కటక్కటక్క అయిపోతాయి పనులు. పని అవ్వడానికి భగవంతుడు నీకు విశ్వాసం ఉందా, నమ్మకం ఉందా అని పరీక్షిస్తాడు మిమ్మల్ని. ఆ పరీక్షలో నిలబడ్డారు. అందులో దేవతలందరూ నిలబడ్డారు. అమ్మవారు బంగారు వర్ణంతో ఇలా బయటకు వచ్చిందట. ఆమెని చూస్తూ ఉంటే ఆమె రావడమే పుష్పమాలికను పట్టుకుని వచ్చింది. అందరూ దేవతల్ని ఎవరికి వాళ్ళే నేను ఈవెన్ పెళ్లి చేసుకుంటా అన్నాడు. రంభ, ఊర్వశి, మెనక వీళ్ళందరూ రాగానే ఇంద్రుడికి ఇచ్చేశారు. ఈ అమ్మవారిని చూడగానే నేను చేసుకుంటా. సముద్రుడు ముందే చెప్పి పంపించాడు అమ్మవారికి. ఏమనేనంటే, అందరూ చూసి నువ్వు దేవుళ్ళు అనుకుంటావేమో, ఒక నారాయణుడు మాత్రమే నువ్వు వివాహం ఆడాలి. ఆయనని చూడక్కర్లేదు, ఆయన నీ దగ్గరకు వస్తారు, ఆయనకే మాల వేయాలి. అందరూ రెడీ అయిపోతారు, సాక్షాత్తు శివుడితో సహా. అంత అందంగా ఉంటుంది. అమ్మవారు అలా కూర్చోగానే దేవతలంతా నారాయణుని మెడలో వరవాల వేయగానే అందరు దేవతలు కూర్చోబెట్టి అమ్మవారికి పురుటి స్నానం కింద ఐరావతాలతోటి అమృతంతో అభిషేకం చేస్తారు. అది స్నానం. అక్కడ అందరూ భిక్షపత్రాలు పట్టుకోగానే అన్నీ నిండిపోయాయి. అన్ని సర్వసంపదలు, సమస్తం ఫలభరితం. చెట్లు కూడా ఫలాలు ఇస్తున్నాయి. లేకపోతే చెట్లు ఉన్నాయి, ఫలాలు లేవు, నీడ లేదు. సూర్యుడు ఉన్నాడు, తేజస్సు ఉంది, వేడితోటి కొట్టేస్తున్నాడు. వెలుతురు కాదు, వేడి, చిల్లులు పడిపోతున్నాయి ఎక్కడికక్కడ. అలాంటివన్నీ పోయి మళ్ళీ భూమి దేవతలకి అందరికీ కళ వచ్చింది. 14 భువన భాండాలు ఒక్కసారి అమ్మవారి ఒక క్రీకంటి చూపుతోటి, ఇలా ఒక్క చూపుతోటి సైడ్ నుంచి, క్రీకంటి చూపు అంటే సైడ్ నుంచి ఒక చూపు, ఇలా చూస్తే చాలట, ఇలా కూడా చూడక్కర్లేదు. అలా ఒకసారి చూడు చాలా అని అంటారు. అందుకని చాలా మంది కవులు ఏమంటారంటే అమ్మవారిని క్రీకంటి చూడమ్మా, డైరెక్ట్గా కూడా వద్దామంటుంటారు. అలా అమ్మవారి ఒక చూపుతోటి మనల్ని ఉద్ధరించగలిగిందట. అంతే, దేవతల్ని ఒక క్రీగంటి చూపుతోటి ఉద్ధరిస్తే ఆమె, ఎందుకంటే ఎవరిని చూడలేదు, డైరెక్ట్గా తల వంచుకునే ఉంది, కళ్ళు వంచుకునే ఉంది నారాయణ వచ్చేంతవరకు. ఆ క్రీగంటి చూపుతోటి అందరూ మాలామాల అయిపోయారు. అందుకని అమ్మవారిని అనుగ్రహించమని కోరుకుందాం. జయ లక్ష్మీనారాయణ.